పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన తెలిపారు. కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు ప్రభుత్వం పూర్తి ఫీజులు చెల్లించి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకులాల్లో సీట్లు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వము బీసీ ఎస్సీ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి నాటకాలు ఆడుతుంది. అరే ఏం అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తుంది. 20 రూపాయలు కూడా విడుదల చేయలేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ 20 నెలల కాలంలో 3,000 కోట్లు చంద్రబాబు విడుదల చేశారు. ఆయన నిమిషాన్ని నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి అధికారులు 2,20,000 కోట్ల అప్పులు తెచ్చింది. 2,20,000 కోట్ల ఆదాయం వచ్చింది. 4,40,40,000 కోట్లు ఆదాయం వస్తే ఒక్క 10 రూపాయలు కూడా చేయడం సిగ్గుందా ప్రభుత్వానికి? ముఖ్యమంత్రి ఈ బట్టి విక్రమార్క ఉన్నాడు. ఆయన ఒక హాస్టల్ విద్యార్థిగా చదువుకొని వచ్చిండు. పాల వ్యాపారం